హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మార్నింగ్కి హెల్దీ టిఫిన్ చేస్తున్నా, అది మీతో షేర్ చేసుకుంటున్నా. ఒకసారి అయితే నైట్ నానబెట్టుకున్న జొన్నలు వీటిని అయితే కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాం. ఒక 2 times అయితే కడిగి వాటర్ వస్తా ఫ్రెండ్స్. జొన్న గుడలు అన్నమాట. ఇది హెల్దీ టిఫిన్గా బాగుంటుందని చెప్పేసి నైట్ అయితే ఇవి నానబెట్టుకున్నా. మార్నింగ్ అయితే కుక్కర్లో వేసి ఉడకబెట్టిన. సో చాలా సూపర్గా ఉడికినాయి ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టిన. సాల్ట్ వేస్తే పిల్లలు అయితే వట్టి కూడా తింటారు అన్నమాట. వీటిని ఒకసారి అయితే తాలింపు పెట్టుకొని తిందాం, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ తాలింపుకి అయితే నేను పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు, కొత్తిమీర, ఆనియన్స్, ఎల్లిగడ్డ రెడీ చేసి పెట్టుకున్నా. సో ఇక తాలింపు అయితే వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. బాల్ పెట్టుకుందాం. ఆయిల్ వేసేస్తున్నా. ఆవాలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయింది. నెక్స్ట్ జీలకర్ర, అండ్ పచ్చిమిర్చి వేస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆనియన్స్ వేస్తున్నా. ఇక్కడ పసుపు వేసుకుందాం. సరే అయితే కలుపుకుందాం వీటిని. ఫ్రెండ్స్ నేను టమాటాలు వేస్తున్నా మళ్ళీ. నేను కరివేపాకు, ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ జొన్నల్లో ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ కొంచెం వేసిన. ఇప్పుడు కొంచెం వేసుకుందాం, సరిపోతుంది. ఇంకోసేపు క్యాప్ పెట్టుకుందాం. సరే చూద్దాం ఫ్రెండ్స్. మంచిగా టమాటాలు మంచిగా ఉడకాలి. సాల్ట్ వేసిన కాబట్టి మంచిగా ఉడుకుతాయి. ఇట్లా ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే నేను తర్వాత లాస్ట్కి వేస్తున్నాను. అంటే స్మెల్ బాగా వస్తుంది అని చెప్పేసి లాస్ట్కి వేస్తున్నా. మంచి ఉడుకుతున్నాయి టమాటాలు అయితే. దీంట్లో మనము ఆనియన్స్ బాగా ఫ్రై కానియద్దు, ఎందుకంటే మనకు తింటుంటే పండ్లకి తగిలితే మంచిగా అనిపిస్తుంది అదన్నమాట. ఫ్రెండ్స్ మంచి ఉడికినాయి. ఇప్పుడైతే గుడాలు వేసేసుకుందాం. వావ్, కొత్తిమీరాకు వేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తిమీరాకు హీట్కి మంచిగా ఎక్కుతుందని చెప్పేసి. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి వెల్లుల్లిగూడలు. మేము చాలా సార్లు తిన్నాం. వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని మళ్ళీ వీడియో తీసిన నేను. మస్తు టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చికెన్లో కూడా బాగుంటాయి. చికెన్, మటన్ దేంట్లో అయినా మస్తు ఉంటాయి ఇవి. ఫ్రెండ్స్ 5 minutes అయితే ఉడకనిచ్చిన, మూత అయితే తీసిన. మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా తాలింపు అంతా పట్టేసుకొని ఎక్సలెంట్ టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో టమాటా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా వస్తాయి. అయింది. సరే అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ప్లేట్లో అయితే వేసేసుకొని తిని చూపిస్తా. సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్.
ఫుల్ వేడి ఉన్నాయి ఫ్రెండ్స్, నోరు అయితే కాలిపోతుంది మళ్ళీ. ఎక్సలెంట్, చాలా టేస్ట్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.